ప్రస్తుతం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే మాజీ మంత్రి రామ్ సుబ్బారెడ్డి గారు కూడా అటువైపే ఉన్నారు. అయితే జమ్మలమడుగులో వైసీపీకి అభ్యర్థి లేరు అంటున్నారు. ఇట్లా రాజకీయాలు ఎప్పుడు ఉండవు, ఆ టైప్ ఆఫ్ రాజకీయాలు ఎప్పుడు వెళ్ళిపోయినాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఒక పార్థసారథి రెడ్డి దట్ పర్సన్ ఉన్నా, సుధీర్ రెడ్డి ఉన్నా కూడా భవిష్యత్తులో రామ్ సుబ్బారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. నేను ఎంత పని చేసినా చివరికి నాకు మొండి చేయ చూపుతారేమో అనే ఉద్దేశంతో సుధీర్ రెడ్డి కూడా ఇప్పుడు స్తబ్దుగా ఉన్నట్లు తెలుస్తుంది. సుధీర్ రెడ్డి ప్రతిరోజు తిరుగుతున్నాడు, యాక్టివ్గా ఎక్కడ ప్రజలకు అవసరం అక్కడికి పోతూ ఉన్నాడు. యాక్టివ్గా 4-5 మండలాలు కూడా గడప గడప కూడా తిరిగేసాడు. అటువంటి ఇది లేదు. పార్టీకి అవసరం వస్తుంది, పార్టీకి అవసరంగా మంచి ఏదైనా జరుగుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది వింటానని చెప్పాడు. కానీ స్తబ్గా ఇప్పటి నుంచే నేను ఉంటాను, నాకు మొండి చేసి చూపిస్తాను అన్నీ అవాస్తవాలు. ఆదినారాయణ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత సవాల్ ఇచ్చినారు. మా విజయాల పరంపర అనేది పులివెందుల పరిధిని బలపనూరు నుంచే మేము ప్రారంభిస్తామని. బలపనూరు పంచాయతీ ఎన్నిక ఇప్పటికీ పెండింగ్ ఉంది. బలపనూరు పంచాయతీ ఎన్నిక జరగలేదు. అయితే ఆ పంచాయతీ ఎన్నికను టీడీపీ కైవసం చేసుకుని ఇక్కడ నుంచే మా విజయాన్ని ప్రారంభిస్తామని ఆయన సవాల్ వేశారు. ఆ సవాల్ని మీరు స్వీకరిస్తున్నారా? సవాళ్ళు కాదండి, మరి వాళ్ళ చేతిలో నేను ఎన్నిక జరిపించడం ఎందుకు జరిపించలేదు? మరి వాళ్ళకి చెప్పాను కదా, సవాళ్ళు తొడలు కొట్టడాలు ఇవన్నీ మేము చేయలేము, ఇవన్నీ సినిమా డైలాగులు ఇవన్నీ అవి బాగోదండి. అటువంటి అంటే మేబీ వ్యూస్ పెరగచ్చేమో కానీ వ్యూస్ కోసం మనం మాట్లాడకూడదు. సరిగా ఇప్పుడు తనే అన్నాడు ఆ నుంచి విజయపురం మొదలు పెడతామని. ఎలక్షన్ పెట్టేస్తే అప్పుడు నిరూపించేసేసేయాలి. అంతేగాని సవాల్ చేసి 2-3 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికే నిర్వహించలేదంటే ఇంకా దానికి నేనేం చెప్పాలి చెప్పండి. మొత్తం మీ నాన్నగారికి ఎంతమంది సంతానం అండి? 3 బ్రదర్స్ అండి. పెద్ద అతను సుదీప్ రెడ్డి, లాస్ట్ అతను సందీప్, నేను మిడిల్ అండి. 3 కొడుకులే. నాన్నకి అంతకుముందు అన్నటువంటి ఫ్యామిలీ నేపథ్యం, సిస్టర్స్ 6, బ్రదర్స్ 2 అంతా కూడా బయట ఉంటారు. ప్యూర్ ట్రెడిషనల్ అండ్ రైతు కుటుంబీకుల టైప్లోనే ఉంటాం అందరం. అమ్మగారి పేరు కృష్ణమ్మ, హౌస్ వైఫ్. అమ్మగారు. మీ విద్యాభ్యాసం అంతా ఎక్కడ కొనసాగింది? మొత్తం ప్రాథమిక 10th క్లాస్ వరకు నేను కడపలో చదివాను, న్యూ మోడల్ హై స్కూల్. ఫస్ట్ 3rd క్లాస్ వరకు నిర్మలా కాన్వెంట్ చదివాను. తర్వాత 4th to 10th న్యూ మోడల్ హై స్కూల్. ఇంటర్మీడియట్ రాయలసీమ కాలేజ్ తిరుపతిలో చేశాను. తర్వాత నా బీటెక్ తుమ్కూరు SIT అండి. ఓకే. బీటెక్ అయిపోయిన తర్వాత నేను వెంట అమెరికా, దేర్ H1 జాబ్ 7 years అక్కడ ఉద్యోగం చేసి జరిగింది. గ్రీన్ కార్డు కూడా రీసెంట్గా నేను సరెండర్ కూడా చేసేసాను గ్రీన్ కార్డు. ఎందుకంటే ఐ ట్రావెల్ ప్రతి 6 monthsకు ట్రావెల్ టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి గ్రీన్ కార్డు సరెండర్ చేశాను. పిల్లలిద్దరు కూడా నాకు అమెరికాలోనే వాళ్ళు అక్కడే పుట్టడం జరిగింది. వాళ్ళ విద్యాభ్యాసం కోసం ఇక్కడ మా వైఫ్ పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక వారానికి 1 రోజు 2 రోజులు ఇక్కడ ఉండడానికి గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటాను. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. Please watch my exclusive interview with Nagaraj Garu on iDream Media. Thank you.